Hello everyone, hope you are all doing good. My name is Srivani. If you haven't subscribed the channel, please go and subscribe so that it will send you the notifications to date on date. I update the videos. So I'm here to share today at the here to share my experience in Optum. It was very good and very well. ఎందుకంటే ఆప్టమ్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ కంపెనీ ఎంఎన్సీ కంపెనీ ఇన్ హైదరాబాద్. అండ్ ఎన్నో రోజుల నుంచి అయితే నేను వెయిట్ చేస్తున్నాను ఈ కంపెనీ వెళ్ళాలని, ఈ కంపెనీలో ఇంటర్వ్యూ ఇవ్వాలని. బట్ ఇట్స్ నాట్ అబౌట్ ది ఇంటర్వ్యూ, బట్ అట్లీస్ట్ వీ నీడ్ టు స్టెప్ ఇన్ టు దట్ కంపెనీ. అంత ఈజీ కాదంటారు. ఎస్, అది అంత ఈజీ కాదు ఇంటర్వ్యూకి వెళ్ళడం ఆర్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వడం ఆప్టంలో. బట్ నా ఎక్స్పీరియన్స్ నేనైతే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మీకు కూడా కొద్దిగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అయితే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు యాజ్ సూన్ యాజ్ ఐవ్ కంప్లీటెడ్ మై కోర్స్ ఆర్ యాజ్ సూన్ యాజ్ ఐవ్ కంప్లీటెడ్ మై ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ ఆర్ ప్రోగ్రామ్, ఒక్కసారి ఇన్స్టిట్యూట్లో అయిపోయినాక కోర్సుని ఇమీడియట్గా జాబ్స్ కోసం వెళ్ళి వెతుకుతున్నాను. నో మ్యాటర్ వాట్ ఇఫ్ ఐ గెట్ ఈమెయిల్స్ అన్నట్టు. నాకు ఈమెయిల్స్ వస్తున్నాయా లేదా అని నేనేం చెక్ చేసుకోవట్లేదు. డైరెక్ట్గా అటెండ్ అవుతున్నాను. వెళ్ళి ఉంటే అటెండ్ అవుతాను, లేకపోతే వచ్చేస్తాను, అంతే కదా, ఇంకేం చేస్తాం. అలాగే ఒకరోజు ఆప్టమ్‌కెళ్ళడం జరిగింది. ఆప్టమ్‌కెళ్ళాను. బట్ దెర్ వన్ పీపుల్ హూ ఆర్ గెటింగ్ రష్డ్ అండ్ హూ ఈస్ గెటింగ్ రష్డ్ సో మచ్ టు దేర్ జాబ్స్. నాకనిపించింది దే విల్ బి వన్ డే వేర్ ఐ విల్ బీ ఇన్ ద సేమ్ ప్లేస్ అనిపించింది. సో, ఆ రోజు వెళ్ళిన రోజు నేను దే హావెంట్ అలౌడ్ మీ. నన్ను అలౌ చేయలేదు. ఎందుకంటే లోపలికి అలౌ చేయడానికి యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్ ప్రూఫ్ అనమాట. మీరొక ప్రూఫ్ చూపియాలి లోపలికెళ్ళడానికి. కంపెనీ లోపలికెళ్ళడానికైతే మీకు ఒక మెయిల్ గానీ, బికాజ్ మనం చెప్పే మాటలు ఇప్పుడు ఈ జనరేషన్‌లో ఎవ్వరు వింటారండి? ఎవ్వరు వినరు. మీరు చెప్పే మాటలు మీ మ్యాటర్ రూపంలో మీరు మ్యాటర్ రూపంలో ప్రూఫ్ చూపిస్తే గనక వాళ్ళు నమ్ముతారు. లేకపోతే అస్సలు నమ్మరు తెలుసా? సో, ఏంటంటే మెయిల్ అయితే తప్పకుండా రావాలి. తప్పనిసరి మెయిల్ వచ్చి వాళ్ళకి చూపిచ్చి మీరు ఎంట్రీ ఉంటది. లేకపోతే అప్పటి వరకైతే ఎంట్రీ ఉండదు. మెయిలొచ్చాకైతే మీరు నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ చేసుకొని వెళ్ళడమే. యాస్ సూన్ యాస్ యూ ఎంటర్ ఇంటు ద ప్రిమిసెస్ ఆఫ్ ఆప్టమ్, యూ విల్ బి ఫైండింగ్ సో మెనీ పీపుల్ వెయిటింగ్ ఫర్ ద ఇంటర్వ్యూస్ ఇన్ ద సేమ్ ఫీల్డ్ దట్ యూ ఆర్ గెటింగ్ ఇన్. సో, మీరైతే వెయిటింగ్ ఏరియా ఉంటది. సెపరేట్ వెయిటింగ్ ఏరియా ఫర్ పీపుల్ టు సిట్ దేర్. వన్స్ అక్కడ కూర్చున్నాక మీకొక స్కానర్ ఇస్తారు. స్కాన్ చేసుకోమని. వన్స్ యూ స్కాన్ ఆల్ థింగ్స్ అండ్ ఫిల్ అప్ ఆల్ ద డీటెయిల్స్, యూ విల్ బి ఆస్క్డ్ టు కమ్ ద ఇంటర్వ్యూ. అక్కడ ప్రిమిసెస్ కానీ అక్కడ చాలా కామ్ ఉండే, చాలా సెరీన్ ఉండే. ఇట్ వాస్ పీస్‌ఫుల్ అండ్ ఇట్ వాస్ వెరీ, వెరీ, వెరీ నైస్. నాకైతే చాలా మంచిగా అనిపించింది అక్కడ. ఇంకా చాలామంది అటెండ్ అవ్వడానికి ఇంటర్వ్యూకొచ్చారు. ఒక్కొక్కరు ఒక్క డిఫరెంట్ ఫీల్డ్‌లో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్క దానికి ఎక్స్‌పీరియన్స్ కావాలని చెప్పారు. మాకు ఇమ్మీడియేట్‌గా మెయిలొచ్చి రాంగానే మేమెళ్ళాము. ఎళ్ళాక ఫస్ట్ రౌండ్ అయితే అసెస్మెంట్ పెట్టారు. అసెస్మెంట్ అండ్ ఎవ్రీథింగ్. ఫస్ట్ అసెస్మెంట్‌లో ఏంటంటే బేసిక్ ఇంటర్వ్యూ క్వెషన్స్ బేసిక్‌గా అడుగుతారు అసెస్మెంట్‌లో ఐసీడీ. అందుకే మీకు ఐసీడీ మీద గ్రిప్ అండ్ నాలెడ్జ్ ఉండాలి. ఎందుకంటే మీరు కోడింగ్ గైడ్‌లైన్స్ నేర్చుకున్నప్పుడే అందులో నుంచి ఏదైనా కొద్దిగా నేర్చుకోగలుగుతారు, చేయగలుగుతారు కూడా. ఆ ఐసీడీ క్వెషన్స్ అనేవి మనకి డిఫరెంట్‌గా ఫ్రేమ్ చేసేస్తారు. ఇప్పుడు ఒక కండిషన్ ఉంది. ఒక పేషెంట్ వచ్చి ఆ కండిషన్‌తో సఫర్ అవుతున్నాడంటే హౌ వి విల్ బి కోడింగ్ దట్ స్పెసిఫిక్ కండిషన్ అని అడుగుతారు. అలా క్వెషన్స్ అడిగారు. వన్స్ ఆఫ్టర్ వి ఆర్ డన్ విత్ అసెస్మెంట్, యాప్టిట్యూడ్ రౌండ్ ఉండే. మ్యాథ్స్‌లో కూడా పర్ఫెక్ట్ ఉండాలనిపించింది. నాకైతే చాలా టెన్స్ అయింది ఆ రౌండ్ రాయడం. చాలా అంటే చాలా టెన్స్ అయింది నాకు. ఎందుకంటే యాప్టిట్యూడ్ నాకు చాలా పూర్. మ్యాథ్స్‌లో పూర్ ఉన్నాం కాబట్టే కదా మనం బైపీసీ సైన్స్ బ్యాక్‌గ్రౌండ్‌కెళ్తాము. మళ్ళీ యాప్టిట్యూడ్ అడిగేసరికి ఇదేంట్రా బాబు వీడు ఇక్కడికొచ్చిన యాప్టిట్యూడ్ పట్టుకుంటాడు అనిపించింది. సో, నాకేంటంటే నేను కొద్దిగా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం వల్ల అయితే భయం పోయింది. భయం పోవడం వల్ల మనం ఓపెన్ అప్ అవ్వచ్చు. కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. అండ్ మీకు ఒక్కసారి మీరు ఎన్ని ఇంటర్వ్యూస్ ఇస్తే అన్ని ఇంటర్వ్యూస్‌లలో మీరు ఫెయిల్ అయినా, సక్సెస్ అయినా గానీ మీకొక ఎక్స్‌పీరియన్స్ అనేదైతే తప్పకుండా వస్తది. ఐదర్ గుడ్ ఆర్ బ్యాడ్ మీకేదో ఒకటి నేర్పిస్తుంది కదా! సో, అలా నేను చాలా ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యాను. కాబట్టి ఐ డోంట్ హ్యావ్ ఎనీ I don't petrify to give any interviews. I really go and I challenge myself to face the interview no matter what the questions they will be asking me. So, అలా అయితే వెళ్ళాను. Once as we have completed with our assessment and aptitude round, we were asked to wait for the second round. అండ్ సెకండ్ రౌండ్ అయితే మీకేముంటుందంటే నార్మల్‌గా అసలు రౌండ్ ఉంటది. ఇంటర్వ్యూ క్వెషన్స్ అడుగుతారు. యూ విల్ బి కాలింగ్ వన్ బై వన్ టు ద క్యాబిన్ ఆఫ్ ది ఇంటర్వ్యూ అండ్ యూ విల్ బి ఆస్క్డ్ ద క్వెషన్స్. సో, మీరైతే గట్టిగా ప్రిపేర్ అయ్యి ఎళ్ళడం మంచిది. ఎందుకంటే అనాటమీ మీద గ్రిప్ అనేది చాలా ఉండాలి. అంత ఈజీగా అయితే మనం కొట్టలేము ఆప్టమ్‌లో. సో, మీకు ఒకవేళ జాబ్ కావాలంటే
మీరు సబ్జెక్ట్ మీద థరోలీ పర్ఫెక్ట్ ఉండాలి. So once as we are done with the second round, they said to wait for the results, and they said you'll be receiving the emails regarding whether you have got selected or not. నేనైతే ఇది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చెప్తాను. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి, బికాస్ ఐల్ బి హెల్పింగ్ యూ విత్ మెడికల్ కోడింగ్ వీడియోస్ అండ్ ఆల్సో updation of these. And if I get anything, something that is new, I'll be updating you. But don't, please don't forget to subscribe. Thank you.